అయితే సింగిల్ దండం పెట్టొద్దులే గానీ, పెళ్లి ఎప్పుడు చెప్పు? పెళ్లి ఎప్పుడో జెప్పు. ఆ రోజొచ్చి తీసుకొచ్చేసుకుంటా. ఆ! వేణి వాయిస్ వేణి వాయిస్ బాగుంది. సాంగ్ పాడు. ఏం సాంగ్ పాడాలి చెప్పు నీకు? లిరిక్స్ పెడితే పాడుతది. అంటే అన్ని తెలీదు సాంగులు. కొన్ని మాత్రమే తెలుసు. ఆమెకు కన్నడ తెలుసు, తెలుగు తెలుసు. అందుకే లాంగ్వేజ్ అటు ఇటు అయితది. ఆ! 2 అవును. నాకి 2 మిక్స్ అయితాయి. అందుకు అట్లా. 2 మిక్స్ అయ్యి అట్లా వచ్చేస్తది. నువ్వు ఎప్పుడంటే అప్పుడే వినే నువ్వు అయితే ఓకే నాకు అంటుంది శృతి. నేనా? హ్మ్. నన్ను తగులుకున్నావా ఆడీడొచ్చి? ఫ్యామిలీ సాంగ్ వేణు. ఫ్యామిలీ సాంగ్ ఏమున్నది మనం పెట్టుకుందామా శ్రీకాంత్ ఫ్యామిలీ సాంగులు మరి? ఫ్యామిలీ సాంగా? ఏం సాంగ్ పాడాలి? ఫ్యామిలీ సాంగ్ అంటే అవి గుర్తురావే. ప్రేమ సాంగులొచ్చి హ్మ్. మై మై డాటా గోవిందా అంటుంది శృతి. అప్పుడేనా? ఇంగ నా లైవ్ కూడా రాలే శృతి నువ్వు. అప్పుడే ఏమి? అప్పుడే ఆ! పోయిందా బ్యాలెన్సు? అందుకే 5జీ వాడాలే. హ్మ్. 5జీ వాడితే హ్మ్. నీకు నచ్చింది పాడు అంటున్నాడు వెంకట్. నచ్చింది పాడేదా? మర్చిపోయావా తల్లి అంటున్నాడు శ్రీకాంత్. ఎవరిని? తెలుగులో. ఏమో నిన్నే అంటాడు మర్చిపోయావా నన్నా? తల్లి అని. హ్మ్. తెలుగు. యెస్. రెమో అవును. యెస్. అవును శ్రీకాంత్ అంటుంది శృతి. శృతి నాతోని మాట్లాడతలేదుగా అసలు. పులిహోర కలుపుతానని మాట్లాడతలేదేమో. శృతి మాట్లాడుతది అట్లేం లేదు. శృతికి నెట్ అయిపోయిందంట. కాదు. నేనిందాక అన్నాగా నువ్వు పెళ్లి చేసుకుంటే వచ్చి తీసుకొనొచ్చేస్తానన్నందుకు మరి ఫీల్ అప్పుడు అయిందేమో. చూసుకుంటది. శృతికేం అట్లా భయం లేదు. తెలుసా నీకే? అంతేనా? అంతే. అంతే హ్మ్. అంటావా? అంతే అంటావా అని అడగాల. అంతే అంటావా శృతి? అంతే. సాంగ్ పాడతా విను. వింటాం. గొంతులో గర్గర్ ఉంది. మళ్ళీ గర్గర్ అంటే ఏమనుకోవద్దని ఇప్పుడే చెప్పు అందరికి. హ్మ్. జలుబు చేసింది. నీ చూపులే నా ఊపిరై ఓసారిలా చూడే చెలి అమావాస్యనై ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికి రేపటి వెలుగును చూసి చూడవెలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన హా, హా. ఓకే. అలాంటి లవ్ స్టోరీ ఎక్కడుంది చెప్పు నాకు? ఫీలింగ్ లేదా? ఛీ! థు. ఫీల్ ఉందిరా. కాకపోతే అలాంటి లవ్ ఇప్పుడుందా అని అడుగుతున్నా నేను. ఉండా? ఆ! హ్మ్. ఇప్పుడు అందరూ సంపుతారు. వాళ్ళని సంపి ఇంకొకరు సస్తారు. అట్లున్నది. కానీ బావుంది. పాడావు. నాకు ఇష్టమైన పాట. అంటే అవునా? ఫస్ట్ 'జాబిల్లి' కోసం సాంగ్ అదొకటి. దాని తర్వాత ఇది. నాకైతే 'జాబిల్లి' కోసం ఎక్కువ ఇష్టం. నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. ఫేవరెట్ ఎవ్రీ టైమ్. నా హ్మ్. లైవ్‌లో వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అది గుర్తు. నా ఫేవరెట్ సాంగ్ అనగానే అదే సాంగ్ పెడతారు. హాయ్ అందరికి. నవ్య హాయ్. హాయ్. హలో. నమస్తే. నీకోసం వెల్కమ్. నీకోసమే వచ్చింది ప్రవీణ్. వై ఫీల్ నువ్వు అంటున్నాడు. ఎవరొచ్చింది నా కోసం? చూసావా బ్రో సాయి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అంటేనే సాయి. ఎనీవే మై ఫేవరెట్ సాంగ్ అంటున్నాడు వెంకట్. హ్మ్. 10 మెంబర్స్ ఉన్నారు. కిందికి దిగండబ్బా! ప్రతి నీ లైవ్‌లో గూడా అంతే. పైనే ఉండి చూస్తా ఉంటారు. కిందికి దిగరు. ఎందుకో అర్థం గాదు. స్నాక్స్, టిఫిన్‌లు సరిపోయినాయా? ఫోన్‌పే చూసావా బ్రో నంబర్ చెప్పండి. సాయి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అంట. హ్మ్. కొండా బాయా? హాయ్. కొండు. ఇంకో ఎటు సాంగ్ పోతన్నావ్? పాడాలా? నీ సాంగ్ పాడతాను విను. హ్మ్. హ్మ్. నీ ప్రే సారీ.